నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. నామినేషన్ దాఖలు చేసిన గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్. జగన్ సీఎం కావాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఈస్ట్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ముస్తఫా. మోడీ ప్రధాని కావటం లౌకికత్వానికే దారుణం. ఎమ్మెల్యే మస్తాన్ వలి. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ప్రచారం ఊపందుకున్నది. ప్రతిరోజు నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక ప్రాంతంలో ఆయన పర్యటిస్తూనే ఉన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఉంటున్నారు. బుధవారం నామినేషన్ వేసే సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. గుంటూరు మార్కెట్ సెంటర్లోని ట్రావెలర్స్ బంగ్లా వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నామినేషన్ వేయడానికి గల్లా జయదేవ్ టీడీపీ నాయకులు బయలుదేరారు. గల్లా జయదేవ్ వెంట భార్య పద్మ, సోదరి రమాదేవిలు, పార్టీ నాయకులు డాక్టర్ అరుణ, చిట్టిబాబు తదితరులు ఉన్నారు. కలెక్టరేట్ గేటు వద్దకు ర్యాలీ రాగానే పోలీసులు నాయకులను, కార్యకర్తలను ఆపివేసి అభ్యర్థి జయదేవ్ను, నలుగురు నాయకులను మాత్రమే నామినేషన్ వేయడానికి పంపారు. టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి జయదేవ్ విక్టరీ సంకేతం చూపుతూ నామినేషన్ వేయడానికి కలెక్టరేట్లోకి వెళ్లారు. లేవా నడుచుకుంటూ చేయవచ్చు. ఇక ఆగిపోండి అన్న, మీరు ఆగిపోండి. చచ్చిపోతున్నారు. I, Jaydev Galla, having been nominated as a candidate to fill a seat in the Council of the States, House of the People, do swear in the name of God and solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by the law established, and that I will uphold the sovereignty and integrity of India. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సీఎంగా చంద్రబాబు ఉండాలని గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ అభిలషించారు. 10 ఏళ్ల క్రితం కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో టీడీపీలు అధికారంలో ఉన్నాయన్నారు. అదేవిధంగా 2014లో కూడా ఉండాలని ఆయన కోరుకున్నారు. బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికలలో కలిసి పనిచేయాలని గల్లా జయదేవ్ కోరారు. అరండల్పేటలోని భారతీయ జనతా పార్టీ అర్బన్ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో ఏ విధంగా సమన్వయంతో పనిచేయాలో, ఎలా ఖచ్చితంగా విజయం సాధించాలో చర్చించారు. సమావేశంలో బీజేపీ నాయకులు పాండురంగ విఠల్, జిమ్ముల శ్యామ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు గల్లా జయదేవ్, మొన్నా సుబ్బారావులు మాట్లాడారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినా ఈ రెండు డెవలప్ అవ్వాలంటే చాలా ముఖ్యంగా జరగాలి. లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన రాష్ట్రం ఎంత బెనిఫిట్ అయింది, ఎంత పెరిగింది, అన్ని రకాలు ఎకనామిక్గా, సోషల్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా వీటన్నిటిలో చాలా బాగా డెవలప్ అయిందని మీకు అందరికీ తెలుసు. అట్లాగే ఈసారి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ బాబు అక్కడ మోడీ ఉంటేనే మనకి ఇవి చేసేదానికి వీలవుతుంది. సుబ్బారావు గారు చెప్పినట్టు పార్లమెంట్లో వచ్చి మాట్లాడే వాళ్ళు ఉండాలా, పోట్లాడే వాళ్ళు ఉండాలా, మనకి ఏమేమి ఫండ్స్ రావాలో, ఏమేమి పాలసీస్ రావాలో దాని గురించి పోట్లాడే వాళ్ళు ఉండాలా. మన గవర్నమెంట్ ఇక్కడ ఉండి అక్కడ కూడా ఉండి మన గురించి, మన ఇష్యూస్ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటే ఇవన్నీ జరిగేదానికి ఈజీగా ఉంటుంది. అందుకే నేను
లోక్సభ కంటెస్ట్ చేయాలనుకున్నాను. అందుకే నేను గుంటూరుకి వచ్చాను. అత్తగారు మామగారు గుంటూరు కాబట్టి ఇందులో నా సొంతూరు అనుకొని గుంటూరుకి వచ్చాను. మీతో అందరితో కలిసి పనిచేసి రేపు ఎల్లుండో క్యాండిడేట్స్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అనౌన్స్ అవుతారు. క్లారిటీ వచ్చిన తర్వాత మనం మళ్ళీ కలిసి ఎంత చేయాలో క్యాండిడేట్స్తో కూర్చొని రాష్ట్రంలోని ప్రజలంతా జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గం అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా చెప్పారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను జగన్ మాత్రమే అమలు చేయగలరన్నారు. సంక్షేమ పథకాల అమలుకు జగన్కే ఓటు వేసి వైసీపీని గెలిపించాలని ఆయన కోరారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్ల కోలాహలం నెలకొన్నది. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఒక్కసారిగా బుధవారమే నామినేషన్లు దాఖలు చేయడానికి రావడంతో నగరంలో ర్యాలీలు జరిగాయి. వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా మణిపురం బ్రిడ్జి నుండి కార్పొరేషన్ వరకు ర్యాలీగా వచ్చారు. కార్పొరేషన్లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ భగవంతుడి దేవన్న నామినేషన్ వేయటం జరిగింది. తూర్పు నియోజకవర్గంలో చాలామంది ప్రజలు ముస్తఫా గెలవని ఉద్దేశంతో చాలా ప్రజలు అందరూ రావడం జరిగింది. అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ రాజశేఖర్ గారి ఆశయాలు ముందు తీసుకెళ్ళడానికి వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేయాలని మీ అందరినీ మనసారా కోరుకుంటూ ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని, అలాగే ప్రజలందరికీ కూడా అఖండ మెజారిటీ గెలిపిస్తారని ఆశిస్తున్నాను. టీడీపీ, వైసీపీలు కూడబలుక్కొని సైతాన్ లాంటి నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలనుకోవటం దారుణమని ఎమ్మెల్యే మస్తాన్ వలి అన్నారు. లౌకికవాదానికి ప్రమాదకరంగా ఉండే బీజేపీకి ప్రజలు ఓట్లు వేయరాదన్నారు. దోపిడీదారులైన పారిశ్రామికవేత్తలు గుంటూరు ప్రజల్ని కొనాలని ఎన్నికలలో పాల్గొంటున్నారన్నారు. ఇటువంటి వారికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని ఎమ్మెల్యే మస్తాన్ వలి కోరుతున్నారు. గుంటూరు 1వ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే మస్తాన్ వలి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని బీఆర్ స్టేడియం నుండి కార్యకర్తలతో ర్యాలీగా కార్పొరేషన్ వరకు వచ్చారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జానీ, లింగంశెట్టి ఈశ్వరరావులు ఉన్నారు. మస్తాన్ వలి, ఈశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులకు జరుగుతున్నటువంటి విషయం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ, యువజన శ్రామిక రైతు సంక్షేమ పార్టీ రెండు కూడా కూడబలుకోండి. నరేంద్ర మోడీ లాంటి ఒక శైతాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదానికి తూట్లు పడవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి ఓటు ఇవ్వాలనేటటువంటి జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారు 2012లో ఈ దేశానికి పట్టిన పీడా శైతాన్ అన్నటువంటి నరేంద్ర మోడీని ఈరోజు దేశభక్తిగా పొడగొట్టడం ఆయన యొక్క దుర్మార్గపు కుట్ర అర్థమవుతా ఉంది. అతని యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం అర్థమవుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గెలవక ముందే నేను కేంద్రంలో మంత్రి పదవులు తీసుకుంటాననేటటువంటి చెప్పడం వల్ల ఈ రెండు నా విధానం ఇవన్నీ కూడా కలిసేటటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద ధనవంతులు ఈ యొక్క తూర్పు నియోజకవర్గాన్ని ప్రజల్ని కొనుక్కోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ తూర్పు నియోజకవర్గంలో తమకున్నటువంటి ధన మదాంతంతో ప్రజల మధ్యన ఒక నాటకం, డబ్బులతో నాటకం ఆడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి కోరుకుంటూ ఈ రోజున గౌరవ పెద్దలు మహమ్మద్ జానీ గారు, లింగంశెట్టి ఈశ్వరరావు గారు, పెద్దలు జాన్ బాబు గారు, అనేక మంది ఎక్స్ కార్పొరేటర్లు అందరూ కూడా ఇవాళ ఈ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణ రాష్ట్రంలోను, దేశంలో యూపీఏ
స్త్రీ గవర్నమెంట్ ఏర్పడుతుందని చెప్పని ఎటువంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉన్నారు. ఓట్లేసే ఆయా వర్గాలకి ఇవాళ సీట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ సామాజిక న్యాయం తీసుకొచ్చడానికి ఇష్టం లేని పార్టీలు ఇవాళ 2 సామాజిక వర్గాలకు ఏర్పడి రాష్ట్రంలో వారే గెలుస్తామని చెప్పని ప్రాపకాండ చేసుకున్నారు టీవీ ద్వారా, ఛానల్ ద్వారా. అది ఉత్తది. కాంగ్రెస్ పార్టీ విజయం సైతం 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి చెప్పని మనవి చేసుకుంటూ దేశ చరిత్రలో 60 సంవత్సరాల తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో కూడా బీసీలకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇచ్చి ఆయా వర్గాల నాయకత్వం ఇచ్చి రాష్ట్రంలో రాబోయే ముఖ్యమంత్రి కూడా వాళ్ళని ఏం చెప్పి చూపించేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పని. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా రాయపాటి సాంబశివరావు బుధవారం గుంటూరులోని కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. హిందూ కాలేజీ సెంటర్ నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి 3 బొమ్మల సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. సీమాంధ్ర అభివృద్ధి కావాలంటే టీడీపీకే ఓటు వేయాలని ఈ ర్యాలీలో నినాదాలు చేశారు. ఓకే ఒక నిమిషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి లేళ్ల అప్పిరెడ్డి బుధవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. నగరంలో అప్పిరెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ వేయకముందు తన కార్యాలయంలో అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సామాన్య కార్యకర్త అయిన తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. కాదన్నా, నువ్వు వెళ్ళిపో, నువ్వు మాట్లాడుతుంటే మనోడు వచ్చి ఫాలో చేస్తుంది. మాట్లాడుతున్నాను అట్లా విజయ రాగా వస్తాడు కాబట్టి అప్పు చెప్తున్నాను. నాయకులు శాసనసభ్యులుగా పోటీ చేస్తాను, చాలామంది నాయకులు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తాను, ఇంకా మిగతా ఎన్నికల్లో చాలామంది నాయకులు పోటీ చేస్తే నేను వారి విజయం కోసం పోరాటం, వారి విజయం కోసం పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజున నేను వ్యక్తిగతంగా అందరినీ కూడా అడుగుతా ఉన్నా, నేను ఎప్పుడూ ఎవరిని కూడా ఇంతవరకు నాకు ఇది చేయమని చెప్పి నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా ఎవరిని అడగల. ఒక మంచి పరిపాలన అందించినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తిరిగి ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి నన్ను శాసనసభ్యునిగా గెలిపించమని ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నా. QTV న్యూస్లో ఇప్పటిక విరామం. చందన బ్రదర్స్ జ్యువెలరీ విభాగం మరింత అందంగా ముస్తాబై మీకు స్వాగతం పలుకుతోంది. అతి తక్కువ తరుగు, మజూరీ లేకుండా మీకు అద్భుతమైన డిజైన్లతో ముంబై, కేరళ, చెన్నై, కోయంబత్తూర్ కారిగర్లచే తయారు చేయించిన హ్యాండ్ మేడ్, మిషన్ మేడ్ బ్యాంగిల్స్, వడ్డాణాలు, వంకీలు, నల్లపూసలు, చైన్స్, బ్రేస్లెట్స్, రింగ్స్, దుద్దులు, లాంగ్ హారాలు, నెక్లెస్లు, యాంటిక్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, రాళ్ల ఆభరణాలు, టెంపుల్ జ్యువెలరీ. గుంటూరు జిల్లాలోనే ఇప్పటి వరకు
కనీ విని ఎరుగని అతి తక్కువ తరుగుతో అద్భుతమైన మోడల్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది చందన బ్రదర్స్ జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్స్, జిన్నా టవర్ సెంటర్, గుంటూరు. గుంటూరు నగర ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మీలో ఒకటిగా ప్రజాసేవే లక్ష్యంగా నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేయటకు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారని సవనీయంగా మనవి చేస్తున్నాను. గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి గారిని మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా మన మొహమ్మద్ ముస్తాఫా గార్లను ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసినదిగా ప్రార్థించుచున్నాము. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుంటూరు నగరం మంచినీటి పారిశుద్ధ్య వ్యవస్థలలో ఇంకా వెనుకబడి ఉన్నదని గుంటూరు వెస్ట్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మోదుగల వేణుగోపాలరెడ్డి అన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి టీడీపీకే ఓటు వేయాలని ఆయన కోరారు. సీమాంధ్రలో టీడీపీయే అత్యధిక మెజారిటీతో ఎక్కువ సీట్లు గెలువనున్నదన్నారు. బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నాయకులు దుర్గారావు, మ్యాన్యులు మోదుగల వెంట ఉన్నారు. ఆశయాలతో ఈ గుంటూరు పట్టణ ప్రజల్ని ఆదుకోవాలని ఒక సదుద్దేశంతో మా అధినాయకుడు నారా చంద్రబాబు సూచన మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారో, ఎప్పుడైతే నేను అభ్యర్థిగా ఎంచుకున్నారో రాష్ట్ర నలుమూల నుంచి నాకు ఫోన్లు అందుతూ ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో అత్యధిక మెజార్టీతో గెలిచిన నియోజకవర్గం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, వాళ్ళిద్దరికి డిపాజిట్ కూడా రావాలని చెప్పి నాకు సంకేతాలు అందుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ రాజకీయాల్లో వేణుగోపాల్ రెడ్డి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి, నారా చంద్రబాబు గారు నాయకుడిని మనం బలపరచుకోవాలి. ఈ సీమాంధ్ర ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక దిశ ఉండాలంటే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి గుంటూరు పట్టణ ప్రజలకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా పట్టణానికి ఒక మంచి పటిష్టమైనటువంటి మురుగునీటి వ్యవస్థ కానీ, తర్వాత ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, రింగ్ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సప్లై స్కీమ్ కానీ, వీటన్నిటి మీద కేంద్రీకరిస్తాను. ఎందుకంటే అనారక్షణ గారు ఆయన జేబుల మీద, ఆయన కుటుంబం మీద ప్రేమించుకున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఈ యొక్క గుంటూరు పట్టణ పశ్చిమ ప్రజలు ప్రేమించిన మనస్తత్వం నాకు ఇచ్చాడు దేవుడు. డెఫినెట్గా నారా చంద్రబాబు గారి ఆశీస్సుతో నా కార్యకర్తలు, నా యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల మద్దతుతోటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం. ఆ రెండు ప్రత్యర్థులు కూడా డిపాజిట్ కోల్పోవడం ఖాయం అని చెప్పి మీ ద్వారా నేను గుంటూరు పట్టణ ప్రజలకు తెలియజేసుకుంటూ, ఏప్రిల్ 16వ తేదీ కందుకూరి వీరేశలింగం జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుగుతున్నదని బృందావన్ సాహితీ సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల నుండి ఉత్తమ రిపోర్టర్స్ను సన్మానిస్తున్నామన్నారు. నాటక రంగ కళాకారులు ఉప్పలపాటి సైదులను సత్కరిస్తున్నామన్నారు. నాటక రంగాన్ని అందరూ ప్రోత్సహించాలని వారు కోరారు. తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా గత 8 సంవత్సరాల నుంచి గుంటూరులో బృందావన్ సాంస్కృతిక సాహితీ సేవా సంస్థ ద్వారా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం బృందావన్ గార్డెన్స్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తెలుగు నాటక రంగ దినోత్సవం వేడుకలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఒక పౌరాణిక పద్య నాటక ప్రదర్శన, అలాగే ఈ జిల్లా నుంచి ప్రముఖ రంగస్థల కళాకారులను ఎంపిక చేసి ప్రతి సంవత్సరం ఒక కళాకారుడికి 5,000 రూపాయల నగదుతోటి రంగస్థల పురస్కారాన్ని అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రముఖ పౌరాణిక రంగస్థల నటులైనటువంటి శ్రీ ఉప్పలపాటి సైదులు గారికి రంగస్థల పురస్కారాన్ని అందిస్తూ ఈ సంవత్సరం దైవోపాఖ్యానం ఆర్సీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కృష్ణుడిగా సైదులు గారు, అర్జునుడిగా
బంగారు నంది అవార్డు గ్రహీత హైదరాబాద్కు చెందినటువంటి నాగిరెడ్డి గారు ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రప్రథమంగా ప్రింట్ మీడియా నుంచి వార్తా కల్చరల్ న్యూస్ రీడర్ అయినటువంటి మన జోసెఫ్ మాష్ గారు, అట్లానే ఎలక్ట్రానిక్ మీడియా నుంచి సిటీ కేబుల్ నుంచి మన గిరిధర్ గారిని ఎంపిక చేసుకొని ఈ సంవత్సరం గౌరవ సత్కారాన్ని అందజేస్తాము. రంగస్థల పురస్కారం ఉప్పరపాటి సైదులు గారికి అందజేస్తాము. ఇది క్రమం తప్పకుండా గత 8 సంవత్సరాల నుంచి నిర్వహిస్తాము. అది మా మనిషి సుబ్బారావు గారు మా నామినేషన్ వేసే అభ్యర్థుల వెంట వచ్చే నాయకులకు పోలీసులు లేనిపోని అభ్యంతరాలు చెప్పి అడ్డు తగులుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి జూపూడి రంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిబంధనల వలన అభ్యర్థి వెంట ముఖ్య నాయకులు వెళ్లలేకపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు పరిశీలించి నాయకులకు పర్మిషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వస్తే అక్కడ నుంచి ఎవరు అక్కడ పంపిస్తారు, లోపల పోని ఎవరు అనేది అవుతే మీరు ఓటానికి నలుగురికే పర్మిషన్ ఇచ్చా లాభం లేదంటారు. మరి ప్రపోజల్లో అందులో 7 ఎందుకు పెట్టించారు అసలు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నలుగురే పంపిస్తాం, 7 పంపిస్తామని చెప్పి ఇది పద్ధతేనా అసలు? ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి దాంట్లో ఈ సమంజసంగా వరదా? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎందుకని మనం అడుగుతున్నారు? నామినేషన్ వేసేందుకు కనీసం 7 సభ్యులు ఉండాలి. 7 సభ్యులు 7 నామినేషన్ వాళ్ళు పంపించాలా లేదా అనేటువంటిది ఎవరు చెప్పాలా? ఎలక్షన్ కమిషన్ నలుగురే పంపిస్తారంటుంది. అక్కడేమైనా పోలీసు వాళ్ళు లోపల రానివ్వరు, స్క్రీనింగ్ చేస్తారు. మేమేమైనా బంధుపోట్లవా, దొంగలవా, లేకపోతే ఏమైనా కరప్షన్ చేసిన వాళ్ళవా? అంటే ఒక రాజకీయ పార్టీ తీసుకొచ్చి ఒక వ్యక్తికి నామినేషన్ చేస్తారంటే దాని సరైనటువంటి పందా ఇవ్వకుండా పోలీసు వాళ్ళు చేసినటువంటి చర్య ఏదైతుందో ఇది గరిష్టంగా మేము భావిస్తున్నాం. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి బుధవారం కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ప్రజలు ఓట్లు వేస్తారని, అభ్యర్థులను బట్టి కాదన్నారు. పేద మధ్యతరగతి ప్రజల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన చెప్పారు. పార్టీ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లోనూ అలాగే ఎంటైర్ పార్లమెంట్ కూడా నర్సరావుపేట మొత్తం గెలుచుకోబోతా ఉంది. మీకు బలమైన అభ్యర్థి టీడీపీ నుంచి వచ్చారు, ఆయన కూడా బలమైన పారిశ్రామికవేత్తగా మీతో ఢీ అనే పరిస్థితి ఉంది. అంటే వీటిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఇక్కడ అభ్యర్థులు ముఖ్యమని నేను అనుకోవట్లేదు. పార్టీ పరంగా వైఎస్ఆర్ పార్టీ బీదలకి మధ్యతరగతి కుటుంబాలకి చెందిన పార్టీ అనేసి అందరికి కూడా అర్థమైపోయింది. సో సమాజంలో ఉన్నటువంటి బీదలు మధ్యతరగతి కుటుంబాలు తప్పనిసరిగా సంక్షేమ అభివృద్ధి మంచి పరిపాలన రావాలి అంటే వైఎస్ఆర్ పార్టీ గెలుచుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు, గెలిపించుకోవాలని చూస్తున్నారు. థ్యాంక్ యూ. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, నామినేషన్ దాఖలు చేసిన గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్. జగన్ సీఎం కావాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఈస్ట్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ముస్తఫా. మోడీ ప్రధాని కావటం లౌకికత్వానికే దారుణం, ఎమ్మెల్యే మస్తాన్ వలి. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.